సభే నమ సభకు నమస్కారం. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బీసీ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన రామచంద్రరావు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు సుందర శ్రీనివాస్ గారికి, జిల్లా అధ్యక్షుడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారికి, వై గోపాలకృష్ణ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి వర్కింగ్ ప్రెసిడెంట్ వీరప్ప గారికి, వేదిక మీద ముందున్న బీసీ ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఖమ్మం జిల్లా ఎప్పుడైనా చైతన్యవంతుల జిల్లా. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ నుండి చైతన్య ముఖ్యమైన నాయకుల వల్లనే 1969 లోపల తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున మూసింది. మొన్న కూడా కాంగ్రెస్ ఊపిచ్చింది, రాహుల్ గాంధీ ఖమ్మం సభతోనే ఊపి వచ్చింది. ఈ విధంగా ఏ చరిత్ర చూసినా కూడా ఖమ్మం లేకుండా ఉండదు. ఖమ్మం జిల్లా ఉద్యమాల కిల్లా. కాబట్టి ఖమ్మం జిల్లా లోపల స్టార్ట్ చేసిన ఈ బీసీ ఆత్మీయ సమావేశము ఒక అగ్గిరవ్వలాగా రాష్ట్రమంతా తెలంగాణ రాష్ట్రం అందుకొని తప్పకుండా ఈ ఉద్యమం మరొక దశాబ్ద కాలంలో శంకర్ శ్రీనివాస్ గారికి సీఎం కంటే ఎక్కువ ఒత్తిడి ఉండొచ్చు. నన్ను అధ్యక్షుని చేయి, మా వాళ్ళని పెట్టాలని ఆ ఒత్తిడి ఉండబోతున్నది. ఏ రోజైనా ఉద్యమాలు ఒకేసారి పెద్ద ఎత్తున స్టార్ట్ కావు. ఉమాదేవి గారు చెప్పారు, ఇంతకుముందు చెప్పారు. కాబట్టి జలదృశ్యంలో సార్ చెప్పాడు. ప్రొఫెసర్ జయశంకర్ గారు వరంగల్ జిల్లా లోపల చిన్న చిన్న ఇళ్లలో మీటింగ్ 10 మంది ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు ఈ జమ్మాయితో ఇస్తారని ఎన్నడు కొడతారు అని అన్నాడు. జమ్మాయికడ ఎంత ఉంటుందో చిన్నగా ఉంటుంది. అట్లనే అన్నాడు, ఈ రోజున్న పదులు వందలు వేలై లక్షలై ఉవ్వెత్తులు తెలంగాణతో ఎగిసిపడి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతుందని ఆయన ప్రగాఢ సంకల్పం చేశాడు. అది ఈరోజు నిజమైంది, మనం చూస్తున్నాం. తర్వాత కొన్ని ఎట్లుండే అంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉండే కర్ణాటకలో ఇక్కడ మాట్లాడుతూ రెడ్డోలు పుట్టిందే రాజ్యం వెళ్ళడానికి, రెడ్డోలు పుట్టిందే అధికారం చెలాయించడానికని బహిరంగంగా చెప్పిండు. ఇంకో రెడ్డి సమావేశం మీటింగ్లో కూడా ఒక అతను ఊగిపోయాడు. ఎట్లా ఊగిపోయాడు అంటే పూనుక వచ్చిన ఊగిపోయి రెడ్డోలు మనం రాజ్యం వెళ్ళాలి, మనం అన్యాయం జరుగుతారు అని ఊగిపోయాడు. ఈ మధ్యలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ భారత ప్రభుత్వ ప్రపంచంలో పోలే మొదటి 100 సంస్థలలో ఒక సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఉంటుంది. అది మన ఇండియా లోపల ఐఐటీల కంటే ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. ఆ సంస్థలు పనిచేసిన ఒక రెడ్డి అతను ఏమన్నాడంటే, మన రెడ్డిలకు రేపు ఈ సమాజం భూగోళం మునిగిపోతుంది, ఈ భూగోళం ఉండదో మార్స్ లోపల ఒక 25 మంది రెడ్డిలను పెట్టేది రావాలి, మన రెడ్డి రాజ్యం అక్కడ కూడా స్టార్ట్ కావాలని. అంత ఈ మధ్యన వీడియోలలో వైరల్ అయిందంతా మీరు చూసే ఉండొచ్చు. అట్లా కానీ వాళ్ళకి అంత బహిరంగంగా రేవంత్ రెడ్డి కావచ్చు, రెడ్డోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ పెడితే మనకెందుకు భయపడాలి, మనం ఎందుకు భయపడాలంటే ఎట్లుంటుందంటే, బ్రిటిష్ వాళ్ళు అంటే ఏం చెప్తున్నారంటే, మీ నాయన భారతదేశాన్ని గెలిచిండు, మీ మామ పాకిస్తాన్ గెలిచిండు, మీ అన్న ఆస్ట్రేలియాని గెలిచిండు, ఎప్పటికీ గెలుపు 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 మాత్రం చెప్తారు అన్నాడు. ఇండియాలో ఏముంటాయి, నేను బాబర్ ఓడిచ్చిండు, నేను అక్బర్ ఓడిచ్చిండు, నేను ఔరంగజేబు ఓడిచ్చిండు, నేను వాడు వచ్చిండు, వీడు ఓడిచ్చిండు. అట్లనే బీసీలలో కూడా తెలియకుండా ఇదేమన్నా వెనుకబాటుతనమైన జీవిస్ ఉన్నాయా అనిపిస్తుంది అన్నట్టు. కాబట్టి ఇవాళ మన మోడీ మనం ఏమో బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రైట్ క్లాసెస్ అన్నాడు. బ్రైట్ క్లాసెస్ కాబట్టే మోడీ వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నాడు. లేకపోతే ఆయన ఎందుకు రాణిస్తారండి? ఆయన మిగతా బ్రాహ్మణులు వేరే ఓసీ వాళ్ళంతా ఆయన కబంధస్థానంలో ఒక పప్పెట్ అయిపోయి కీల్బొమ్మ అయిపోయి ఏం చేయలేకపోతున్నాడు కావచ్చు. మనం బ్రైట్ క్లాసెసే. కాకపోతే మనము రోజు ఏం చేయాలి, ఒక గంట సేపు అన్నా ఈ బీసీ నినాదం కోసం ముందు పనిచేయాలి. కాంశీరామ్ గారు మొదటి ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసేటండి, సైకిల్ మీద తిరిగాడు. సైకిల్ మీద ఒక 3-4 రాష్ట్రాలలో ఏం చేసేడు, ముఖ్యమంత్రుల స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయి పోటీలు ఉండేటట్టు ఒక దశలో మాయావతి ప్రధానమంత్రి క్యాండిడేచర్ ఒక అలయన్స్ లోపల. కాబట్టి ఆ విధంగా వాళ్ళ శంకర్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో కూడా మనం ఆ విధంగా ముందు పోతాం. తప్పకుండా నమ్మకం ఉన్నది. మన అందరం కలిసి కుటుంబం కోసం ఎంతైతే బాధ్యత తీసుకుంటున్నామో, ఉద్యోగ బాధ్యతలు ఎంతైతే బాధ్యత తీసుకుంటున్నామో, సామాజిక స్పృహతోటి మన బీసీ వాళ్ళ కోసము ఈ ఉద్యోగ సంఘం కావచ్చు, ఉపాధ్యాయ సంఘం కావచ్చు, సామాజిక వేదికలు కావచ్చు, ఎక్కడ అవకాశం కావచ్చు. ఇంతకుముందు ఉపలేఖ చెప్పి లేదు, మనకు వనభోజనాలు ఒకటే పెట్టాలి. ఇవాళ గౌరవ వనభోజనం ఉన్నది.
ఇక్కడ రావడం జరిగింది. ఉప్పలయ్య గారు మీ మాట నేను ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ నుండి తప్పకుండా సుందర శ్రీనివాస గారి నాయకత్వంలో మనం తప్పకుండా ముందుకు పోతాం. ఏం చేయాలంటే మనకి ఎక్కడెక్కడైతే మనలో ఎవరు కాదు, శ్రీనివాసరావు గారు ఏం చేసిండు, మంచి హాల్ ఇచ్చిండు, మంచి ఏసీ పెట్టించిండు, మంచి భోజనం పెట్టించిండు, ఒక్కొక్కరికి 3 సార్లు ఫోన్ చేసిండు. అంత అవసరమా? అంటే అమ్మాయి పెళ్లి కూడా 2 సార్లు పిల్లలేకపోవచ్చు, ఒక కార్పొరేట్ వచ్చి కావచ్చు. అంటే మనల్ని వెనుకకు లాగుతున్నది ఎవరు అంటే అగ్రవర్ణాలే. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిఆర్టీ సంఘం ఒక అధ్యక్షుడు ఉన్నాడు. ఆ అధ్యక్షుడి కింద సెకండ్ ఇయర్ ఎవరంటే బీసీల భుజాల మీద కూర్చున్నాడు. ఆయన ఎవరు భుజాల మీద కూర్చున్నాడు? బీసీలు. మొన్న ఓట్లంతా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఓటింగ్ అంతా కాంగ్రెస్ పడ్డది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ తక్కువ పడ్డది. మీరు పర్సెంటేజ్ చూడండి. మన ఓట్లతో వాళ్ళు ఏం చేస్తారు? సీట్లు గెలుచుకుంటారు, మన మీద అధికారం చేస్తారు. ఇవాళ మనకి ఏదో కులగణన జరుగుతారు, కులగణన జరిగేది కానీ మన మీద ప్రేమ కాదు. కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడం కోసం, విభజించి పాలించడం కోసం మనం అప్రమత్తంగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి, పోరాటం సాగించాలి, చదువుకోవాలి, సమీకరించాలి, పోరాడాలి. ఆ విధంగా మాత్రమే మనం ముందుకు పోతాం. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుండి ప్రతి ఈచ్ వన్ టీచ్ వన్ లాగా ప్రతి ఒక్కరు కనీసం ఒక 5 బీసీ వాళ్ళను నాయకులను తయారు చేసుకుందాం. ఆ నాయకులను తయారు చేసుకుని తప్పకుండా మనం వెనుకబడలేదు. మన అనైక్యతే వాళ్ళకి అధికారం అవుతున్నది, మన అనైక్యతే వాళ్ళకి. కాబట్టి ఇది ఒక్కటి గుర్తించగలిగితే మనం చాలు. అందుకోసమే బీసీ బిడ్డలారా, సామాజిక సాధనలారా, మనమంతా ఏకమైతే జగమంతా ఒక్కటైతుంది. అందుకోసమే మనం ఏం చేద్దామంటే ఐక్యంగా ముందుకు పోదాం. ఒక్కరైతే ఒంటరే, ఒక్కటైతే ఉప్పలే. అందుకోసం మనందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ ఖమ్మం జిల్లా స్ఫూర్తి తీసుకుని అన్ని జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో మీటింగ్ కండక్ట్ చేసి రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మనం మద్దతు ఇస్తేనే గెలిచే క్యాండిడేట్కు ఆ విధంగా మనందరం ఓట్ల 22,550 ఓట్లనే ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు ఎన్నోలైంది. అందులో 70% బీసీలే. 70% మనం ఓటేస్తేనే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీసీ టీచర్స్ వీళ్ళని పక్కకు పెడితే మనం గెలవమనే ఆలోచన వాళ్ళకు ఒక భయం కల్పించాల్సిన అవకాశం ఉన్నది. అందుకోసమే సుందర శ్రీనివాస్ గారు ఈ రోజు నుండి ప్రతి వారం ఏదో ఒక జిల్లాలో మీటింగ్ ఉంటుంది. మీకు వచ్చే వారం నుండి సార్ అందుబాటులో ఉండడు, తప్పకుండా ఏదో ఒక జిల్లాలో మీటింగ్ పెట్టి ఉద్యమాలు స్టార్ట్ చేద్దాం తెలియజేస్తూ మీ అందరికీ ఉద్యమాలను తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. భోజనాల తర్వాత కొద్దిమంది మరి ఇంటికి పోవడం జరిగినట్టుంది. వచ్చిన 60 మందిలో సగం మంది పోయారు, సగం మంది ఉన్నారు. ఒకటి ఏంటంటే సంతోషం ఏంటంటే ఇలా ఒక 60 మందితోని ఖమ్మం జిల్లాలో ఒక బీసీటీయూ మీటింగ్ జరిగిందంటే అది 600 మందికి సమానం. చాలా చక్కగా జనం వచ్చారు. వివరణగా కాకుండా కూడా ఏంటంటే లంచ్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం మనోళ్ళకు మరి వివిధ పనులు చేయాలి, సండే కాబట్టి కార్యక్రమాలు కూడా ఉండొచ్చు. సరే, ఒకటి ఏంటంటే మరి ఈనాటి బీసీటీయూ ఆత్మీయ ఖమ్మం ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరుడు రామచంద్రరావు గారు, మరి అదేవిధంగా ముఖ్య అతిథి మన రాష్ట్ర డైనమిక్ లీడర్ మా సుందర శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్, అదేవిధంగా మరి బీసీటీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ మన వీరప్ప గారు, శ్రీకాంతన్న గారు, తర్వాత గోపాలకృష్ణ గారు, మరియు సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నల్లగొండ జిల్లా బీసీటీయూ జిల్లా పక్షాన మరి నమస్కారం తెలియజేస్తున్నా. నా పేరు కొన్నే శంకర్ గౌడ్ బీసీ. నేను నల్లగొండ జిల్లాలో మరి గత 6 సంవత్సరాల నుంచి వెళ్ళి బీసీ ఉపాధ్యాయ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మరి జిల్లా నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా 2 మరి విప్లవాల కిల్లలే. అవి మరి జిల్లాలు ఖమ్మం, నల్గొండ మరి ఎక్కడ తట్టినా కానీ ఏ ఉద్యమం స్టార్ట్ అయినా ఫస్ట్ నల్గొండ నుంచి లేక ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతుంది. నల్గొండలో బీసీ ఉపాధ్యాయ సంఘం ఇవాళ మా నల్గొండ జిల్లాలో 33 మండల శాఖలతో మరి బ్రహ్మాండంగా 3,227 మెంబర్షిప్తో మా నల్గొండ జిల్లా శాఖ నడుస్తున్నది. మరి అదేవిధంగా మేము ఏ ఒక్క సంఘానికి కూడా నల్గొండ జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయునికి మన బీసీటీయూ ఒక సర్వీస్ సంఘము, సామాజిక సంఘం. మరి ఉపాధ్యాయునికి 2 కళ్ళు. ఒకటి మనం ఆ
బీసీ టీచర్ మాత్రమే నెరవేర్చగలడు. మిగతా సర్వీస్ సంఘాలు ఓన్లీ మెంబర్షిప్ తీసుకొని ఆ సర్వీస్ సంఘానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. కానీ బీసీ టీచర్ అట్లా కాదు, సర్వీస్ విషయంలో సర్వీస్ అందియాలి. మళ్ళీ సామాజిక పరంగా ఎవరికి ఏ ఇబ్బంది అయినా మనకు వాళ్ళకు సామాజిక పరంగా కూడా సోషల్గా మరి సంఘానికి సేవ చేయవలసి వస్తుంది. మరి ఈ ఘనకార్యం చేసే ఒకే ఒక మరి కార్యక్రమం బీసీటీ ఎత్తుకున్నది. నల్లగొండ జిల్లా మరి ఇప్పటికి కూడా మేము అక్కడ 14-15 సంఘాలు ఉంటే అన్ని సంఘాలను కూడా శాసించేంత శక్తి మేము అక్కడ సంపాదించి పెట్టాం. ఎందుకంటే ఆ అన్ని సంఘాలలో ఉన్న మన బీసీలు ఎక్కువ శాతం బీసీలో ఉన్నారు. మరి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు యూటీఎఫ్ అయినా, పిఆర్టీ అయినా, డిటిఎఫ్ అయినా, ఏపీటీఎఫ్ అయినా, ఎస్టీ అయినా, ఆపద సంఘం అయినా అన్ని సంఘాలు ఉన్న బీసీలు మాత్రం ఎవరికి ఆపదైనా కానీ ఒక్క ఫోన్ చేస్తే వచ్చి డిఓ ఆఫీస్ కాడ కూర్చుంటారు. అంతే. ఏ కార్యక్రమం ఏం జరిగినా వాళ్ళ దగ్గరికి వాళ్ళ తెలుగు పోతున్నారు ఆయన అనే ఆలోచన ప్రకారం అక్కడ సంఘాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. అక్కడ మరి మనము సంఘం బలోపేతం కావడానికి మన సభ్యులు మరి వివిధ సంఘాలల్లో బౌండ్ అయి ఉన్నారు. మరి ఉన్నా కానీ ఆ సంఘాలల్లో ఒక అధ్యక్ష స్థానము, ఒక ప్రధాన కార్యదర్శి స్థానంలో ఉంటే సంతోషించే వాళ్ళం. అట్లా కాకుండా కేవలం జెండాలు మోసుకుంటా వాళ్ళ చేతి కింద ఉండడం అనేది కరెక్ట్ కాదు. మనం అత్యధిక సంఖ్యలో బీసీలో ఉన్నాం. ఇలా 22,557 మరి ఓటింగ్ క్యాండిడేట్స్ కనుక ఉంటే అందులో దాదాపు 18,000 మంది మన బీసీ టీచర్లు ఉన్నారు. మరి 18,000 కనీసం ఒక 15,000 మంది బీసీ అభ్యర్థి కనుక ఓటు మనం తెరచాటు పోయి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం తెరచాటు పోయి వేసే ఓటే అది. మనం ఎవరు కూడా ఏం చేయలేడు. తెరచాటు పోయి బీసీ అభ్యర్థి ఎవరున్నో చూసి గీత గీసి ఓటు వేస్తే మరి బీసీ టీచరు ఎమ్మెల్సీ గెలవకుంటే ఓసీ టీచర్ ఎమ్మెల్సీ ఎట్లా గెలుస్తాడు? వాళ్ళకు కనీసమైన ఇలా ప్రధాన సంఘాలు ఉన్నాయి, పిఆర్టీ ఉంది, యూటీఎఫ్ ఉంది, అన్ని సంఘాలు కూడా మరి రెడ్డి వాళ్ళకే మరి వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇలా పిఆర్టీ సంఘం, మొనగాడు సంఘం అని చెప్పుకున్న సంఘంలో ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డినే, జనరల్ సెక్రటరీని రెడ్డినే, మరియు అదే ప్రెసిడెంట్ ఇక్కడ మన ఎంఎస్సీ కాంటెస్టింగ్ గా నిలబడతాడ. మరి ఇలా ఓట్లు వేసేది ఎవరే అంటే మన టీచర్, మన బీసీ టీచర్. మన బీసీ టీచర్లు ఓట్లు వేస్తే వాళ్ళు ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి వాళ్ళేమో కుర్చీలలో కూర్చొని శాసనాలు చేస్తే మనమేమో జెండాలు మోయాల. ఇలా ప్రభుత్వ బడులు పోయి ఇలా బడులు పూర్తిగా మన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే, 99% మన పిల్లలే. మరి అక్కడ చెప్పేటోళ్ళు ఎవరు? కిందోడు పనిచేయడు, పైవాడు పనిచేయడు. కిందోడు పైవాడు అంటే ఎవరో మీకు తెలుసు. అక్కడ పనిచేసేది మొత్తం బీసీ టీచర్లే. ఇలా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి, మనకు జీతాలు వస్తున్నాయి అంటే బీసీ టీచర్లు పనిచేస్తున్నారు కాబట్టి ఇలా అంతమందిమైన మనకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం. ఇలా ఆ పిల్లలు కూడా మన పిల్లలు కాబట్టి పిల్లలు మన పిల్లలే, టీచర్లు మనమే, ఓట్లు మరే. కానీ శాసనాల కాడ మాత్రం మేమున్నామని వచ్చి వాళ్ళు కూర్చొని అధికారం చెలాయిస్తున్నారు. బిడ్డ ఇక్కడి నుంచి వెళ్ళి మీ అధికారం నడవదు అని చెప్తున్నా, సభాముఖంగా ఈ ఖమ్మం గడ్డని చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో బీసీ టీచర్ అభ్యర్థి నిలబెట్టడం, ఆ బీసీ టీచర్ని మేము గెలిపిస్తామని ఈ ముఖంగా చెప్పదలుచుకున్నాం. ఇంకా ఒకటి ఏంటంటే ఇవాళ క్రిమిలేరు వాస్తవానికి ఏ టీచర్కు డబుల్ టీ మన భార్య భర్త టీచర్లు ఉన్నా వాళ్ళకి 15-20 లక్షల జీతం వచ్చినా వాళ్ళు క్రిమిలేరు పరిధిలోకి రారు. ఆ విషయం ప్రభుత్వం దగ్గర జీవో కాపీలు ఉన్నాయి. తహసీల్దార్లకు, ఆర్డీఓ, కలెక్టర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీటింగ్ పెట్టి చెప్పాలి. అయినా కానీ కొన్ని దిక్కుల్లో ఈ తలకాయలేని దిక్కుల తహసీల్దార్లు వీళ్ళు 8 లక్షలు దాటిగానే పంతులు నీకు జీతం, ఈ క్రిమిలేరు నీకు ఓపీసీ సర్టిఫికేట్, నువ్వు క్రిమిలేరు పరిధిలోకి వస్తున్నావు అని చెప్తే మనోళ్ళు భయపడి అన్నా ఇట్లా అనే విషయం చెప్తే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం క్రిమిలేరు పరిధిలోకి రాము అన్నట్టు పక్కకున్న బీసీ టీచర్ ఓటి తహసీల్దార్ పోయి తహసీల్దార్ నిలదీయండి. ఏది సార్, ఏ జీవో ప్రకారం నన్ను క్రిమిలేరు ప్రకటిస్తున్నావు, నువ్వు ఓబీసీ ఎందుకు ఇవ్వవు అని గట్టిగా నిలదీసి అడగండి. నిన్నగాక మొన్ననే నా దగ్గర మరి ఒక మండల తహసీల్దారు క్రిమిలేరు గురించి ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెడితే వాళ్ళు ఫోన్ చేస్తే అన్న నేను తహసీల్దార్తో మాట్లాడతా, ఫోన్ చేయండి అన్న. తహసీల్దార్ ఏమన్నాడంటే, సార్ మీరు ఎన్నైనా చెప్తారు కానీ జీవోలో 8 లక్షల దాటి లేదు, నేను ఇవ్వనంటే మీరు నేను ఇవ్వను అని ఒకటి రాసేయండి సార్, మేము మీ సంగతితో చూసుకుంటాము. ఇమ్మీడియట్ తెల్లాడుతుంటే వాడు సర్టిఫికేట్ ఇచ్చి పంపించి మనం ఆర్డీఓ ఉన్నాడు, తహసీల్దార్ కలెక్టర్ ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మనకు రైట్స్ ఉన్నాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడ
ఖచ్చితంగా మనోళ్ళు మన దిక్కు చూస్తారు, వేరే సంఘం దిక్కు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా బీసీ టీచర్లలో ఎవరు సస్పెండ్ అయినా మా దగ్గర ఒక 15 రోజుల కింద ఒక పీడిని డిఓ గారు పోయి పిల్లవాడిని కొట్టినావు కాబట్టి నేను సస్పెండ్ చేస్తానని అతను ఒడ్డరాయన బీసీ టీచర్ సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేస్తే ఫస్టే శంకరన్న నన్ను సస్పెండ్ చేసేటని ఫస్ట్ బీసీ టీచర్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆయన పీడీ సంఘం వచ్చింది, పిఆర్పి సంఘం వచ్చింది, యూటీఎఫ్ సంఘం వచ్చింది. అవన్నీ రావడానికి ఫస్టే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను పొద్దునట్టే పోయి డిఓ ఆఫీస్ కాడ 8 గంటలకు పోయి ఆడ కూర్చున్నాం. అన్ని సంఘాలు నిలదీస్తే పిల్లవాడిని కొట్టినంత మాత్రాన నువ్వు సస్పెండ్ చేస్తావా అనే రైట్స్ అన్ని సంఘాలు నిలదీస్తే 3వ నాడే రీఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా మనోళ్ళకి ఆపద జరిగితే ఆదుకోవాలి, పోవాలి, మాట్లాడాలి, చేయాలి. ఖమ్మం డిస్టిక్ ఇంత పెద్ద ఖమ్మం జిల్లాలో మరి ఒక మీటింగ్ పెడితే బీసీ టీచర్ల మీటింగ్ పెడితే దద్దరిల్లాలి యూని ఆఫీసు. ఆ రకంగా మనోళ్ళు వస్తే పనిచేసేటోళ్ళు కూడా చేయాలనిపిస్తుంటుంది. మేము ముఖ్యంగా నడిపాల్సి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర శాఖ అన్ని పాత 10 జిల్లాల కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలన్నీ కొద్దిగా రీఛార్జ్ కాకుండా ఛార్జ్ లేకుండా ఉట్టిగిన అట్లా బ్యాటరీ ఛార్జ్ లేకుండా ఉన్నాయి. ఈ రోజు ఈ ఖమ్మం నుంచి వెళ్ళి మరి ఆ బ్యాటరీకి బీసీ టీచర్స్ యూనియన్ అనే బ్యాటరీకి ఇక్కడ రీఛార్జ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి నల్లగొండలో నేను మీటింగ్ పెడుతున్న ఒక వారం 10 రోజుల దగ్గర మనోళ్ళు అందరూ తీసుకురావాల్సిందిగా నేను ఈ జిల్లా శాఖ ప్రెసిడెంట్ని కోరుతున్నా. ఒక 400-500 మంది టీచర్లతో బ్రహ్మాండమైన బీసీ టీచర్స్ మీటింగ్ నల్గొండలో ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత వరంగల్, ఆ తర్వాత మేడ్చల్, రంగారెడ్డి. ఇక నిద్ర పోయేది లేదు, ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మన అభ్యర్థిని నిలబెట్టిన దాకా బీసీ టీచర్స్ యూనియన్ పనిచేస్తుంది. అదే స్ఫూర్తితో కూడా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మరి ఈడబ్ల్యూసీ విషయంలో కూడా మరి మీకు లిస్టు నా దగ్గర టైం లేదు, సెల్ ఫోన్లో అన్నీ ఉన్నాయి. లిస్టు ఇచ్చాడు. నల్లగొండ జిల్లాలో బీసీఏ అభ్యర్థికి మొన్న డిఎస్సిలో 427 ర్యాంక్ వస్తే టీచర్ జాబ్ రాలేదు. అదే నల్లగొండలో ఈడబ్ల్యూసీ అభ్యర్థికి 727 ర్యాంక్ వస్తే వానికి జాబ్ ఇచ్చారు మొన్న. మరి నిన్న గ్రూప్ 4 రిజల్ట్ చూడండి, నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, మీకు మెసేజ్ పెడితే గ్రూప్ లిస్ట్ అంటారు. నిన్న గ్రూప్ 4 చూస్తే కూడా ఎక్కడ కూడా మన 33 జిల్లాలలో మన బీసీలో ABCDE గ్రూప్ల కన్నా కూడా ఈడబ్ల్యూఎస్ విషయంలో ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ మనోళ్ళకు తక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ రాలేదు. వాళ్ళకు 1000-2000 ర్యాంక్ వచ్చిన సీట్ రాలేదు. మరి ఎక్కడ పోయింది నీ బ్రిలియంట్? ఎక్కడ పోయింది మీ యొక్క తెలివి? ఇదివరకు దాకా వీళ్ళకి రిజర్వేషన్ మీద ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు అట్లా అని అన్నారు కదా. మరి ఇవాళ రిజర్వేషన్లో ఉద్యోగం తీసుకుంటాడు నువ్వా నేనా? ఇవాళ ఎస్సీలకు కోటా ప్రకారం రిజర్వేషన్స్ వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి, ఎస్టీలకు వాళ్ళ కోటా ప్రకారం ఉన్నాయి. బీసీలకు ఏమి ఇస్తున్నావు? 25% ఇస్తున్నావు రాష్ట్ర ప్రభుత్వంలో. రాష్ట్ర ప్రభుత్వం 25 ఉంటే 65% బీసీలు ఉన్నాం మేము. నువ్వు 25% ఇస్తే ఇప్పుడు సుంకరసింగ్ అని వాళ్ళు భోజనం పెట్టాడు, పెద్ద గోపం నిండా వండి భోజనానికి 150 మందికి భోజనం రెడీ చేస్తే మనం 50 మంది తింటే ఎంత తిన్నా ఉడవలేదు, ఇంకా మిగిలిపోయింది. సేమ్ అదే పద్ధతి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకున్నారు. వాడికి ఇచ్చేది 10%, వాళ్ళు ఉండేది 7% మాత్రమే. అంటే 7% 10% ఇస్తావు. మరి మేము 20 మందికి తినే భోజనాన్ని 100 మందికి పెడితే కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకొని పీక్కొని తిన్నా కానీ మనకు రాలేకపోతుంది. మరి ఈ వ్యవస్థని ఏ రకంగా మనం నాశనం చేద్దాం, ఏ రకంగా మనం నిర్మూలిద్దాం? మనం కంకణ కట్టుకోవాలి. ఉపాధ్యాయులను సామాజిక స్పృహ ఉండాలి. మన పక్కకు ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని దగ్గర తీసి మనం మాట్లాడగలిగే శక్తి ఒక బీసీ టీచర్కే ఉంటుంది. ఏ టీచర్ ఉండదు. మన శ్రీకాంత్ అన్న ఇప్పుడు చెప్పినట్టు ఒక రెడ్డి టీచర్ మీరు మందలేయండి, ఇప్పుడు ఎట్లా పడిపోతుందో ఏం మాట్లాడితే ఏం చేస్తే తీసి చూడండి, వాళ్ళ చరిత్ర తీయండి. వాళ్ళ పిల్లలు కూడా ఏమన్నా బెటర్మెంట్ అంటాడు ఆయన. ఏమయ్యా మా పిల్లలు రాబోయే, ఎందుకు పడిపోతారేమంటే మా పిల్లలు రాబోయే అని అనుకుంటారు. కాబట్టి మనం వ్యవస్థను నిలుపుకోవాలి. మనం ఈ ఈడబ్ల్యూఎస్ రద్దు చేసినాక పోరాటం చేయాలి. క్రీమ్ లేయర్ రద్దు చేసినాక పోరాటం చేయాలి. నిన్న 29వ జియో ప్రకారం ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ 29 జియో తీసుకొచ్చి ఏ రిజర్వేషన్ ఉన్నాయో ఆ రిజర్వేషన్కే పోవాలన్నట. మెరిట్ ఉన్న ఆ మెరిట్ కూడా మెరిట్గా పోవడానికి ఆస్కారం లేదు. అంటే
వన్ టు 10th బిలో ర్యాంకు కనుక మనకు వస్తే బీసీ బీగా నేను ఉడితే వాడు బీసీ బీనే పోలే కానీ మీరు ఇక్కడ పోవడానికి వీల్లేదు. ఆ 29 జీవో అది మన తీసిన రాష్ట్ర ప్రభుత్వం జీవో. మరి ఇట్లాంటి జీవో తీసి బీసీలని అడగదొక్కుతుంటే మరి సమాజంకు నిర్దేశించిన ఒక ఉపాధ్యాయులుగా మనం ఏం చేస్తున్నాం? మనం గుండె మీద చేసుకొని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. మనం ప్రశ్నిస్తే మన ఎవరు కూడా ఏమి చేయలేరు. అన్ని సంఘాలు కూడా మనకు దాసోహంగా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నేను ఒకనాడు డిఓ ఆఫీస్ కాడ పోయి కూర్చుంటే యూట్యూబ్ మా దగ్గర సీసీని అడిగి డిఓ ఆఫీస్లో సీసీ అందరూ వచ్చినాం. సీసీ ముందర పిఆర్ పైన పేరు రావచ్చు, యూటీఆర్ పైన పేరు రావచ్చు, వేరే డిటిఎఫ్ వాళ్ళు కూర్చున్నారు. నేను 3-4 పేర్లు వచ్చిన రాగానే యూటీఆర్ పైన లేచి ఫస్ట్ ఆ బీసీ టీచర్ దగ్గర లోపల పోనీ మేము తర్వాత పోతాం అంటే సంఘాలు మనకు అందులో ఉన్నారు, జనాలు మనకు ఉన్నారు కాబట్టి మనకే సహకరిస్తారు. మనం వర్క్ చేసుకుంటే బీసీ టీచర్స్ యూనియన్ చాలా 3-6 కాయగా వర్ధిల్లుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ శంకరన్న, తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల్లో బీసీ టీచర్స్ ఉవ్వెత్తున మరి వికసించాలి, కార్యక్రమంలో